చాలా మంది గాయత్రి మంత్రం మనకి ఉపనయనం అప్పుడు కూడా గాయత్రి మంత్రమే ఇస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. చాలా మంది దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారు. మరి మనకి చాలా ఉపాసన మంత్రాలు ఉన్నాయి కదా, మరి ఈ గాయత్రి మంత్రాన్ని ఆడవారు కూడా చేయొచ్చు అని కూడా అంటారు. అసలు గాయత్రి మంత్రానికి సంబంధించిన ఉపాసన గురించి, అలాగే దాని వల్ల కలిగే సిద్ధుల గురించి ఒకసారి తెలియజేయండి. గాయత్రి మంత్రం అనేటువంటిది చాలా గొప్ప మంత్రం అని, అన్నిటికన్నా గొప్ప మంత్రం. అది ప్రూవ్ చేయబడినటువంటి మంత్రం. అదే మనం కించిత్తు దానికి మనం ఎంత ప్రయత్నం చేసినా దానికి ప్రత్యేకమైనటువంటి గొప్పతనాన్ని కానీ ఇంకోటి కానీ మనం తీసుకొచ్చే అవకాశం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి. అయితే ఏంటంటే నగాయత్రియా పరం మంత్రం, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాలంటే శివుడు ముఖంలోంచి, శివుడికి 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాతాది పంచముఖాలు అనేటువంటి 5 ముఖాలు ఉన్నాయి శివుడికి. ఆ 5 ముఖాల్లోంచి 7 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. కానీ వాటన్నిటికీ కూడా అధిష్టానం, వాటన్నిటికన్నా గొప్పది ఏంటి అంటే గాయత్రి మంత్రం అన్నారు. గాయంతం త్రాయతీతి గాయత్రి. ఎవరైతే మంత్రానుష్ఠానం చేస్తారో, ఎవరైతే గాయత్రి జపాన్ని చేస్తారో వాళ్ళని రక్షించే లక్షణం ఉన్నటువంటిది గాయత్రి మంత్రం. కనుక ఎవరైతే ఈ గాయత్రి మంత్రానుష్ఠానాన్ని విడిచిపెట్టి కేవలం ఇతర మంత్రాలు చాలా గొప్పవి అని మనం చూడడము, వినడము, తెలుసుకోవడం ద్వారా మనకి కలిగినటువంటి భ్రమ వల్ల గాయత్రి అనుష్ఠానాన్ని విడిచిపెట్టి, మీరు ఇందాలు అన్నట్టుగా ఉపనయనంలో గాయత్రి మంత్రం వస్తుంది ప్రతి వాళ్ళకి కూడా, మెజారిటీ పీపుల్కి దొరుకుతుంది అది. గాయత్రి మంత్రం ఉపదేశం చేయబడుతుంది. ఇప్పుడు గురువులను ఆశ్రయించి ఇలా ఏం అవసరం లేకుండా వస్తున్నది. అందుకు చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి, చేసినా చేయకపోయినా పర్లేదురా. విశేషమైన వేరే మంత్రాలు, దశమహా విద్యలు ఉన్నాయి, చండీ ఉంది, మహాకాళి ఉంది, లక్ష్మీ నరసింహ మంత్రం ఉంది, ఇలాగే చాలా ఆ మంత్రాలు చాలా గొప్ప. పంచదశాక్షరి, షోడశి, భగళాముఖి, ప్రత్యంగిర, ఇలాగా చాలా ఉన్నాయి విశేషమైన మంత్రాలు. ఆంజనేయ స్వామి మంత్రాలు కానీ, ఇవన్నీ చేస్తే అటువంటి శక్తులు మనకు వస్తాయి కదా అనేటువంటి భావనలో ఉంటారు. వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే గాయత్రి అనుష్ఠానం చేసిన తర్వాత మాత్రమే వస్తాయి. అందుకేంటంటే ఏ జపం చేసినా, ఏది చేసినా, ఏ పూజ చేసినా గాయత్రి మంత్రం లేకుండా ఏ పూజ జరగదు. ప్రాణాయామం చేసేది గాయత్రితో చేస్తాం మనం. ఓం భూ, ఓం భువ, ఓం శుభ, ఓం మహ అనేటువంటిది మంత్రంతో గాయత్రి జపం చేస్తాం. నివేదన చేసినప్పుడు గాయత్రి మంత్రం చదువుతాం. ఏదైనా చాలా పెద్ద విశేషమైనటువంటి పూజా కార్యక్రమం, అమ్మవారికి సంబంధించి చతుషష్ఠోపచార పూజ చేస్తారు. చతుషష్ఠోపచార చతుషష్ఠి కళామయీ అని లలితా శాస్త్రంలో నామం. ఆ చతుషష్ఠి పూజ చేసినప్పుడు కూడా పూజంతా అయిన తర్వాత ఒక మంత్రం చదువుతారు. మంత్ర తంత్ర స్వర వర్ణ లోప ప్రాయశ్చిత్తార్థం యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం గరిష్యే. అంత అమ్మవారికి 64 ఉపచారాలతో పూజ చేసి, అంత శ్రద్ధగా, ఓపిగ్గా, విశేష ద్రవ్యాలు ఉంటాయి వాటికి అన్నిటికీ. 64 ఉపచారాలు అంటే అన్ని ద్రవ్యాలు, ఛత్రం, చామరం, అమ్మవారి గాజులు ఇవ్వడం, కాటుకు పెట్టడం, ఇవన్నీ కూడా, జడ వేయడం, జడ వేసిన తర్వాత ధూపం పెట్టడం, ఇవన్నీ 64 ఉపచారాలు విశేషంగా. అంత చేసిన తర్వాత లాస్ట్లో చెప్పేది ఏంటి మంత్రం అంటే ఇది. మంత్ర తంత్ర స్వర వర్ణ లోప ప్రాయశ్చిత్తార్థం గాయత్రీ మహామంత్ర జపం గరిష్యే. అంటే ఎంత గొప్పది అనేది ఇక్కడే అమ్మవారి తాలూకు శక్తి ఏంటి, ఆవిడ మహత్యం ఏంటి, గాయత్రీ మంత్రం తాలూకా మహత్యం ఏంటి అనేటువంటిది మనకి ఇక్కడ నిరూపితం అవుతున్నది. అందుచేత ఏంటంటే చెప్పబడి 4 రకాలు చెప్పారు. నాన్నోదక సమందానం, నయేకాదశ్యా పరమవ్రతం, నగాయత్రియా పరం మంత్రం, నమాతు పరదైవతం. దేవతారాధన మనం ఎన్ని ఉపాసనలు చేసి ఎంత చేసినా తల్లిని ఇబ్బంది పెట్టకుండా, తల్లిని ప్రేమించకుండా, తల్లిని అభిమానించకుండా, ఆవిడని సంతోషపరచకుండా ఎన్ని దేవతారాధనలు చేసినా, ఎంతమంది దేవతలను పూజ చేసినా ప్రయోజనం లేదు. ఎన్ని తీర్థయాత్రలు, మనం ఎన్ని చార్ధాముల యాత్రలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఏ దేవత మన అనుగ్రహించదు. నమాతు పరదైవతం. తల్లిని ఆరాధన చేసి ఆవిడని సంతోషపరిచి ఆవిడని ఆనందింపజేసిన తర్వాత మాత్రమే చేయాలి. అది కూడా లోపమే. ఇప్పుడు సమాజంలో ఏంటంటే దేవతానుగ్రహం మాకు కలగటం లేదండి ఇన్ని చేస్తున్నా కూడా, అంటే అవును, ఇది కారణం. అలాగే నగాయత్రియా పరం మంత్రం ఇప్పుడు చెప్పాం కదా, ఏ పూజ చేసినా, ఈవెన్ తద్దినంలో కూడా ఆఖరికి ఆబ్దికం పెట్టినప్పుడు కూడా ఇప్పుడు ఇందాలు చెప్పిన మంత్రం చదువుతారు. కర్తృభోక్తు స్థల ద్రవ్య న్యూనాత్రిక్తాభ్యాం గాయత్రీ మహామంత్ర జపం గరిష్యే. అంటే భోజనం వచ్చినటువంటి వాడు,
వండిన పదార్థాల్లో ఏమైనా లోపం ఉన్నా, మంత్రం చెప్పే ఉచ్చారణలో ఏమైనా దోషం ఉన్నా, ఈ కూర్చుని ఆబ్దికం పెడుతున్నటువంటి వాళ్ళలో ఏమైనా లోపం ఉన్నా, శ్రద్ధాలోపం ఉన్నా కూడా వీటన్నిటినీ కవర్ చేసేటువంటిది. అవన్నీ కూడా పూర్తయ్యేటట్టుగా న్యూనాతిరిక్తాభ్యాం, తక్కువ ఎక్కువలైనప్పటికీ కూడా వాటినన్నింటినీ సరిదిద్దేటువంటిది గాయత్రీ మంత్రం అని చెప్తున్నారు. అక్కడ కూడా ఆబ్దికంలో కూడా గాయత్రీ మంత్ర జపం గరిష్యే అని చెప్తున్నారు. మంత్రదంత స్వరలో ప్రాశ్చిత్తార్థం గాయత్రీ జపం గరిష్యే. అలాగే అందుకు గాయత్రీ మంత్రం అంత గొప్పది కనుక గాయత్రి అనుష్ఠానాన్ని విడిచిపెట్టి, ఆ మంత్రం చాలా చిన్నదిలే, మనకు ఊరికే వచ్చింది, ఉపనయనం చేసుకున్నాం కాబట్టి మనకి ఇచ్చారు అనే తక్కువ భావంతో గాయత్రి అనుష్ఠానాన్ని, సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ఇతర దేవతలను ఎంతమందిని ఉపాసన చేసినా మంత్రానుష్ఠానాలు, ముందుగా మనం అనుకున్నప్పుడు మంత్రానుష్ఠానం, ఉపదేశం, ఉపాసన, ఎన్ని ఉపాసనలు చేసినా గాయత్రి అనుష్ఠానం చేయకుండా చేస్తే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అంటున్నారు. అలాగే నాన్నోదక సమందానం, దానాలు ఇచ్చేటప్పుడు ముఖ్యమైనటువంటి దానం ఏంటంటే నీరు, అన్నం అంటున్నారు. నాన్నోదక సంబంధాలు ఇవి చేసిన తర్వాత మిగిలిన దానాలు చేయాలి. అంటే ఇవి కేవలం ఇవి మాత్రమే చేయండి అని కాదు, అది చేస్తేనే వాటికి మిగిలిన వాటికి ఫలితం. అన్నదానం చేయాలి, నీరునివ్వాలి, ఎవరికైనా నీరుని పెట్టాలి. మనుషులుగానే కాదు, మనం చూస్తున్న సమ్మర్లో ఒక తొట్టి పెట్టేదాంట్లో నీళ్లు పెట్టడం, ఒక ధాన్యం పెట్టడం, ప్రాణం ఉన్న ప్రతి జీవికి అవసరం కాబట్టి అవి. అలా నా ఏకాదశ్య పరమృతం, మనం చాలా రకాలైనటువంటి కేదారేశ్వర వ్రతం అని చెప్పి, అనంత పద్మనాభ వ్రతం, సత్యనారాయణ వ్రతం, రకరకాల వరలక్ష్మి వ్రతం, వినాయక వ్రతం, ఈ వ్రతాలను చేస్తాం. వీటన్నిటికన్నా మించినటువంటిది ఏమిట్రా అంటే ఏకాదశి వ్రతం అని ఉంది. నా ఏకాదశ్య పరమృతం, ప్రతి ఏకాదశికి శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళపక్షంలో ఒక ఏకాదశి ఆ ఉపవాసం ఉండాలి. అదంతా పూర్తిగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి మన్నాడు ద్వాదశి నాడు పారణ అంటారు. ఒక నవనన పిలుచుకుని వచ్చి వాళ్ళకి భోజనం పెట్టి గృహస్థ అనేవాడు భోజనం చెయ్యాలి. ఇది ఏకాదశి వ్రతం. నా ఏకాదశి పరమవ్రతం. ఆ ఏకాదశి వ్రతం ఆచరించి మిగిలిన వ్రతాలు ఆచరిస్తేనే ఆ వ్రతాలకి ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారు. అంచేతంటే ఇవన్నీ ధర్మశాస్త్రమైనటువంటి విషయాలు. మీకు ఓపుకుంది, అడుగుతున్నారు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. వీటిని ఎంతమంది వింటారో, ఎంతమంది ఆచరిస్తారో, ఎంతమందికి శ్రద్ధ కలుగుతుందో. ఎందుకంటే నేను కాదు కదా, కొన్ని వేల మంది, కొన్ని లక్షల సార్లు ఇదే విషయాలు చెప్పుంటారు, చెప్పారు కూడా. గురుగారు, మరి గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం చాలా చక్కగా వివరించి చెప్పారు. అసలు ఏ అనుష్ఠానమైనా, ఏ ఉపాసన అయినా చేసేటప్పుడు ప్రతి దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా మనం మంత్రోపాసన చేసిన, దేవతా అనుష్ఠానం చేసినా కూడా కొన్ని ఉంటాయి కదా గురుగారు. సో ఆ నియమ నిబంధనలు ఏంటి ఉపాసనా పరులకి?